యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలు వర్ధిల్లుతున్నారు. ప్రార్థన చేసుకొని నమ్మకంగా ఉండండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయమే లేచి టకటకమని ప్రార్థన చేసుకుని వాగ్దానం వింటున్నారు. ఈరోజు కుటుంబాలుగా దేవుని సన్నిధిలోకి రాబోతున్నారు. అవును, మిమ్మల్ని దీవించే సమయం వచ్చింది. మీ కుటుంబాలను ఆశ్రయించే సమయం వచ్చింది. ఈరోజు దేవుని మందిరంలోకి రండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. భయపడకుడి, నువ్వు ఏమైతే నాతో చెప్పావో అదంతా కూడా నీ పట్ల జరిగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం అండి. భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. నువ్వేమైతే ప్రభుని అడిగావో, ఏమైతే కోరుకున్నావో, దేవుని దగ్గర ఏమైతే విజ్ఞాపన చేశావో, ఏమైతే ప్రభు దగ్గర నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం, నాకు కోరికను తీర్చు ప్రభు అని అడిగావో అదంతా కూడా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజులు ఎన్నో అవసరాల్లో ఉన్నారు ప్రజలు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నారు, ఎంతో ఆశతో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగినది, నువ్వు కోరుకున్నది దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. నీవు చెప్పినదంతా కూడా నేను నీకు చేస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థనలో ఏమైతే ప్రభుతో చెప్పావో, ఏమైతే అడిగావో అదంతా కూడా నీకు జరిగించబోతున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి కావాలని, నీ పిల్లలకు మంచి ఉద్యోగం రావాలని, నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, మంచి వివాహం జరగాలని, గర్భఫలం తెరవబడాలని, మంచి ఉద్యోగం రావాలని, మీకు కలిగిన సమస్తం దీవించబడి మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో రక్షణ అనుభవంలోకి రావాలని మీరు అడిగారేమో. ప్రభు అంటున్నాడు, నీవు చెప్పినదంతా కూడా నీకు చేయబోతా ఉన్నా. నువ్వేమైతే ప్రభువుని అడిగావో, ఏమైతే కోరుకున్నా అది నీ పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబు త్వరలోనే మీరు చూడబోతున్నారు. మీరు అడిగిన ప్రతి దానికి జవాబు త్వరలోనే మీరు పొందుకోబోతున్నారు. ఘనమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాన్ని ఉదయకాల సమయంలో ప్రభు ప్రవేశపెడుతున్నాడు. ఎక్కడ నీ వాగ్దానం వింటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, దుఃఖంలో ఎలా ఉన్నా కానీ భయపడద్దు అంటున్నాడు ఆయన. నీవు చెప్పినదంతయు నీకు చేయబోతున్నాను. అక్షరాలుగా నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. నువ్వు అడిగిందల్లా కూడా నీ జీవితం నెరవేర్చబడతాం, నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల్ల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవు చెప్పినదంతయు నీకు చేస్తానన్నావు. అవును, వారు ఏమైతే అడిగారు, ఏమైతే కోరుకున్నారు, ఏమైతే ఆశ కలిగి ఉన్నారు అదంతా కూడా వారికి చేస్తానన్నావు. వారి కుటుంబాలు మేలు కలుగునగాక, ఆశీర్వాదం కలుగునగాక, దీవెన వచ్చునుగాక, 100 రెట్ల ఆశీర్వాదం వారు అనుభవించుదురుగాక. ఒక్కొక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేది. నువ్వేమైతే అడిగావో, ఏమైతే కావాలని కోరుకున్నావో అదంతా కూడా నీ జీవితంలో జరగటం నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.